మేడి పండు చూడు మేలమై ముండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు డిసెంబర్ జనవరి నెల రాగానే పత్తిలో గులాబ్ పురుగు ఆశించి కాయపైన చిన్న చిన్న రంధ్రాలు చేసి లోపలికి చొచ్చుకెళ్లి లోపలనే పత్తి మొత్తం తినేసి రైతుకు చివరి దాకా తెలియకుండా తీరని నష్టం చేకూరుస్తుంది. గుడ్డు పూలు, కాయపైన చిన్న చిన్న రంధ్రాలు వీటి ప్రధాన లక్షణాలు. డిసెంబర్ జనవరి నుంచి దీని ఉధృతి అధికంగా ఉంటుంది కాబట్టి వీలున్నంత వరకు డిసెంబర్ చివరికల్లా పంట కాలాన్ని పూర్తి చేసుకోవాలి. చేను పూతపిండి దశలో ఉన్నప్పుడు గుడ్డు పూలు, కాయపైన చిన్న చిన్న రంధ్రాలు గమనించినట్లయితే లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకుని 10 నుంచి 15 రోజులకు ఒకసారి క్లోరిపైరిఫాస్, ప్రొఫెనోఫాస్, ఇండాక్సికార్ప్, థయోడికార్ప్, ఇథియాన్, మిథోమైల్, ఎమామిక్టిన్ బెంజోయేట్, ఫినోల్ఫాస్ వంటి మందులు స్ప్రే చేసుకోవాలి. చేను చివరి దశలో ఉన్నప్పుడు ఆఖరి 2-3 స్ప్రేలకి బైఫెంత్రిన్, సైపర్మిత్రిన్, డెల్టామిత్రిన్, పెన్ప్రోప్లెత్రిన్, పెర్మిత్రిన్, లాంబ్డా సహేలోత్రిన్, బీటా సైఫ్లోత్రిన్ వంటి మందులు స్ప్రే చేసుకోవాలి. వీటిని కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటే ఇంకా మంచిది. వీటి ట్రైన్ నేమ్ లిస్ట్ కింద కామెంట్ సెక్షన్ ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకేంటి చూస్తున్నారు? మీకు తెలిసిన పత్తి రైతుకు షేర్ చేయండి.